సో 10 తెగుళ్ళు మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే నేర్చుకోవాలి, కష్టంగా నేర్చుకుంటే సులభంగా గుర్తుంటాయి. రివిజన్ ఏదైనా మనం సబ్జెక్టు ఏదైనా ఒక టాపిక్ మనకు బాగా గుర్తుండాలంటే ఎక్కువ రివిజన్ చేయాలి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. రివిజన్ లేకపోతే సబ్జెక్టు ఒకసారి బాగా నేర్చుకున్నట్టు ఉంటుంది, దాన్ని రెండోసారి మనం రివిజన్ చేస్తే ఇంకా కొంచెం బాగా గుర్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్కి ఒకసారి బాగా చదువుతాం, వచ్చింటుంది, అది నాకు వచ్చు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతారు. ఆడపోతే మధ్యలో ఎక్కడో ఆగిపోతారు, ఇంకా అట్లా తిప్పి పెన్ను కొరికి గోర్లు కొరికి ఏం చేసినా అది రాదు. సో అందుకనే మీరు ఎగ్జామ్కి పోయేలోపు ఏం చేయాలి, కనీసం అట్లీస్ట్ ఒక 3 times అన్నా రివైజ్ చేయాలి. అప్పుడు ఎగ్జామ్లో మీరు బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. సో ఒకటి వాటర్ టు బ్లడ్, రెండవది ఫ్రాగ్స్, మూడవది లైస్, నాలుగవది ఫ్లైస్, ఐదవది క్యాటిల్ డిస్ట్రక్షన్, ఆరవది బాయిల్స్ పొక్కుదద్దులు, ఏడవది హెయిల్స్ వడగండ్లు, ఎనిమిదవది లోకస్ మిడతలు, తొమ్మిదవది డార్క్నెస్ చీకటి, 10వది డెత్ ఆఫ్ ఫస్ట్ బార్న్ ప్రథమ సంతానం హతమగుట. ఇవి 10 తెగుళ్ళు. సో ఈ 10 తెగుళ్ళను గురించి మనం ఒక చిన్న స్టడీ చేద్దాం. దేవుడు ఎందుకు ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు పంపించాడు? 10 అనే సంఖ్యను గురించి మనం చెప్పుకున్నాం. ఇట్ ఈస్ సింబాలిజం ఆఫ్ పర్ఫెక్షన్, పర్ఫెక్ట్ రివెంజ్ ఓవర్ ఈజిప్ట్. దేవుడు తన ప్రజల పక్షాన సంపూర్ణ ఉగ్రత ఆయన తీర్చుకున్నాడు, ఆయనే ఉగ్రత తీర్చాడు. రైట్. ఈ తెగులు అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో 3 పదాలు వాడబడ్డాయి. తెగులు అనేటువంటి మాటకు ఇంగ్లీష్లో ఏమంటాం? తెగులును ప్లేగ్. దీనికి హెబ్రీ భాషలో 3 పదాలు వాడబడ్డాయి. ఒకటి మగ్గెఫా, రెండవది నెగా, మూడవది నెగెఫ్. వీటి అర్థం ఏంటంటే స్లాటర్. మొదటి దానికి స్లాటర్ అంటే వధ. మగ్గెఫా అంటే అర్థం ఏంటి? వధ. నెగ అంటే దెబ్బ, స్ట్రోక్, దెబ్బ. నెగెఫ్ అంటే గట్టిగా కొట్టడం, స్మిట్టింగ్ అంటాం కదా, గట్టిగా కొట్టు, స్మిట్టింగ్. ఇది తెగులుకున్నటువంటి అర్థాలు. ఇక్కడ తెగులు అంటే సాధారణంగా మామూలుగా తెగులు అంటే ఏమనుకుంటాం మనం? తెగులు అంటే రోగం, డిసీజ్, ఏదైనా ఒక వ్యాధి అనుకుంటాం, లేదా ఏమనుకుంటాము? రోగం కానీ, లేదా ఎపిడమిక్ అని కూడా అనుకుంటాం. కానీ మనం 10 తెగులు చూస్తే అన్నిట్లో రోగాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మిడతలు వచ్చినాయి, మిడతల రోగమా? రాలే కదా, కాదు. అంటే తెగులు అంటే రోగమే కానక్కర్లేదు, ప్రజలను బాధించే ఏ సంఘటన అయినా తెగులే కావచ్చు. ఎనీ ఈవెంట్ దట్ అఫ్లిక్ట్స్ ఆర్ ట్రబుల్స్ ఆర్ హెరాషెస్. తెగులు అంటే ఖచ్చితంగా అది రోగమే అయి ఉండాలి అనేం లేదు. ఎనీ ఈవెంట్ దట్ అఫ్లిక్ట్స్ అంటే శ్రమ పెట్టేది. ట్రబుల్స్ అంటే ఇబ్బంది పెట్టేది. హెరాషెస్ అంటే వేధించేది. సో ఏ సంఘటన అయినా ఇబ్బంది పెట్టే, శ్రమ పెట్టే, వేధించే ఏ సంఘటన అయినా దాన్ని ఏమంటాం మనం? తెగులు అని అంటాం. బైబిల్ గ్రంథంలో తెగులకు
ఇంకో పేర్లు, 2 పేర్లు వాడబడినాయి. ఒకటి సైన్స్ అండ్ వండర్స్. సైన్ అండ్ వండర్, సైన్స్ అండ్ వండర్స్, సూచక క్రియలు, అద్భుత కార్యాలు లేదా మహత్కార్యాలు. సూచక క్రియలు మరియు మహత్కార్యాలు, ఇది ఒకటి. రెండవది తీర్పులు. తెగుళ్లకు వాడబడిన ఇంకా ఇతర పేర్లు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఇంకోటి తీర్పులు. మొదటిది ఏమని చెప్పుకున్నాము? సూచక క్రియలు, మహత్కార్యాలు. 7:3 చూడండి, నిర్గమకాండం 7:3. నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింప చేసేది. సో ఇక్కడ ఈ సూచక క్రియలు, మహత్కార్యములు ఏంటి? తర్వాత అవే తెగుళ్ళు. ఓకే, అలాగే నిర్గమకాండంలోనే 8వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ సూచక క్రియ అనే పదము వాడబడింది. సూచక క్రియ అనేటువంటి పదం వాడబడింది. అలాగే 10:1 కూడా సూచక క్రియ అనేటువంటి పదం వాడబడింది. కాబట్టి ఇక్కడ సూచక క్రియలు, మహత్కార్యములు అవి పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. 7:8లో ఫరో కూడా అంటాడు, ఫరో నాకు మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడి అన్నాడు. ఆయన మహత్కార్యం వేరు, ఆయన అనుకున్నది వేరు, కానీ ఇక్కడ దేవుడు వారికి పంపించిన మహత్కార్యాలు వేరు. ఇక్కడ ఈ 2 పదాలు వచ్చినాయి. ప్లస్ ఈ ఆధునిక కాలంలో ఈ 2 పదాలు కూడా చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. సైన్స్, సూచక క్రియలు, అద్భుతాలు లేదా మహత్కార్యాలు. ఇవి 2 ఒకటేనా? రెండింటికి తేడా ఉందా? సూచక క్రియలు అంటే ఏంటి, మహత్కార్యాలు అంటే ఏంటి? ఈ 2 ఒకటేనా కాదా? 2 ఒకటి కాదు. మరి కాకుండా ఏమి? 2 వేరు. మరి సూచక క్రియ అంటే ఏమి, మహత్కార్యం అంటే ఏమి? సో దెర్ ఈస్ సంథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్ అండ్ వండర్. ఒకవేళ ఏ డిఫరెన్స్ లేకపోతే ఆ 2 పదాలు విడివిడిగా వాడరు. ఈ 2 పదాలు వాడినారంటే రెండింటికి మధ్యలో ఏదో తేడా ఉంది. ఏంటి ఆ తేడా అంటే, సైన్ సాధారణంగా సైన్ అనేది ఇట్స్ ఎ వండర్ విత్ మెసేజ్. సైన్ అనేది మిరకల్ విత్ మెసేజ్. సైన్ ఈజ్ ఏ మిరకల్ విత్ ఏ మెసేజ్. ఒక సందేశాత్మకమైన అద్భుతం. ఎ మిరకల్ విత్ ఎ మెసేజ్, దట్ ఈస్ సైన్. అండ్ వండర్, మహత్కార్యం అంటే ఇట్స్ ఎ మిరకల్ విత్ మెసేజ్ అండ్ పనిష్మెంట్. వండర్ అంటే ఇట్స్ ఎ మిరకల్ విత్ మెసేజ్ అండ్ పనిష్మెంట్. సందేశము మరియు శిక్షతో కూడిన అద్భుతం, దాన్ని మహత్కార్యము అంటాం. సైన్ ఈజ్ ఏ మిరకల్ విత్ ఏ మెసేజ్. వండర్ ఈజ్ ఏ మిరకల్ విత్ మెసేజ్ అండ్ పనిష్మెంట్. సందేశము మరియు శిక్ష 2 కలగలిపిన దాన్ని మనం కలగలిపిన అద్భుతాన్ని మహత్కార్యము అంటాం. సందేశం మాత్రమే ఉండే అద్భుతాన్ని సూచక క్రియ అని అంటాం. అది. సో ఇంకొంతమంది కొన్నిసార్లు ఏమన్నా అంటే, సూచక క్రియ అనేది నేచర్లో జరిగేవే జరగవచ్చు. అంటే నేచర్కు అనుగుణంగా జరగవచ్చు. ఇది ఎగ్జాక్ట్ కాదు, ఒక భక్తుడు చెప్పింది. మహత్కార్యం అనేది నేచర్లో జరగనిది, నేచర్కు వ్యతిరేకంగా జరిగేది. ప్రకృతికి వ్యతిరేకంగా, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా, లేదా ప్రకృతిలో అంతకుముందు జరగనిది అయి ఉండవచ్చు. సో ఈ 2వ స్టేట్మెంట్ మాత్రం దాని మీద మనం వీ కాంట్ స్టిక్ ఆన్. బట్ ఫస్ట్ వన్ ఈజ్, యాజ్ పర్ ద స్క్రిప్చర్స్, సైన్ ఈజ్ అ మిరకల్ విత్ మెసేజ్ అండ్ వండర్ ఈజ్ అ మిరకల్ విత్ మెసేజ్ అండ్ పనిష్మెంట్. That is the difference between sign and
వండర్. సో నెక్స్ట్ మనము జడ్జ్మెంట్స్ అనే పదం కూడా చెప్పుకున్నాం కదా. నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, నిర్గమ 6:4లో, సో ఇక్కడ నా బాహువులు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. సో ఇక్కడ దేవుడు ఈ తీర్పులు అనేదాన్ని, తెగుళ్ళు అనే దాని గురించి ఇక్కడ ప్రస్తావించాం. తీర్పులు. నెక్స్ట్ 12:12లో కూడా అదే ఉంటుంది. 12:12 నిర్గమ 12:12. సో అక్కడ లాస్ట్లో ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చింది. సో మొత్తానికి 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు అంటే, ఫైనల్గా 10 తెగుళ్ళు ఎందుకు పంపించాడు? వై గాడ్ సెంట్ 10 ప్లేగ్స్. సో ఇక్కడ ఒకటి మనం చూస్తాం లాస్ట్లో, తీర్పు. ఎవరికి తీర్పు? ఎవరికి తీర్పు అండి? ఇశ్రాయేలులక, ఐగుప్తీయులక? ఐగుప్తు దేవతలకు. 12:12లో అక్కడ ఉంది కదా, ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చింది. సో దేవుడు ఐగుప్తులో నుండి బయటికి తన ప్రజలను తీసుకుని వచ్చేటప్పుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చాడు. ఈ తెగుళ్ళు ఎందుకు అనే దాన్ని మనం గుర్తు చేసుకుంటే, ఒకటి, ఆయన ఈ సృష్టిలో ఉండే దేవుళ్ళు దేవతలందరికంటే గొప్పవాడు, అత్యున్నతుడు, సృష్టికర్త, నిజమైన దేవుడు అని రుజువుపరచుకోవడానికి ఆయన ఈ తెగుళ్లను ఐగుప్తులోనికి పంపాడు. మరి 10 తెగుళ్ళు ఎందుకు పంపాడు? అవి కూడా ఇక్కడ రక్తము ఏర్పడడం, తర్వాత కప్పలు రావడం, పేలు రావడం, ఈగలు రావడం, జంతువులు చచ్చిపోవడం, ఆ తర్వాత పొక్కుదద్దులు రావడం, వడగండ్లు రావడం, ఆ తర్వాత మిడతలు రావడం, చీకటి ఏర్పడడం, జ్యేష్ఠ సంతానం చనిపోవడం. ఇలా ఈ తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? వేరే తెగుళ్ళు ఎందుకు రాలేదు? కలరా రావచ్చు కదా, అప్పుడే కోవిడ్ వచ్చిండొచ్చు కదా. ఇవి ఎందుకు వచ్చినాయి? సో ఎగ్జాక్ట్గా ఈ 10 తెగుళ్ళు అనేవి ఐగుప్తీయుల 10 దేవతలు. 10 దేవతలకు తీర్పు తీర్చడానికి దేవుడి 10 తెగుళ్ళు పంపించాడు. ఐగుప్తీయుల 10 దేవతలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి 10 అంశాలను దేవుడు తాకినాడు. ఐగుప్తీయులు ఏ దేవుళ్ళని అయితే కొలుస్తున్నారో ఆ దేవుళ్ళకు సంబంధించిన విషయాల మీద దేవుడు దాడి చేశాడు అన్నమాట. ఇప్పుడు మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు మన దేశంలో, మనకు గదిలే, మన దేశంలో. చెప్పండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రైట్. సో ఇక్కడ ఈ పేర్లు మీరు చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశానికి సంబంధించిన దేవుడు. ఉదాహరణకు వాయుదేవుడు, వర్ణదేవుడు, సూర్యదేవత, తర్వాత జలదేవత, చంద్రదేవత, ఇలా ఒక్కొక్క అంశానికి ఒక దేవుడు ఉంటాడు. భూదేవత, అవునా, ఇలా అగ్నిదేవుడు, అట్లా కాదు, నేచర్కి సంబంధించి. సో కొన్ని ముఖ్యమైనటువంటి ఒక్కొక్క నేచర్లో ఉన్న ఒక ఎలిమెంట్కి ఒక దేవుడు. గాలికి, వాయువుకి ఒక దేవుడు, నీరు ఒక దేవుడు, వర్షానికి ఒక దేవుడు, వరుణదేవుడు, అడవులకు వనదేవత. సో ఇలా ఐగుప్తులో కూడా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక దేవత. సో వారందరికంటే యెహోవా గొప్పవాడు అని ఐగుప్తులు తెలుసుకోవాలి, ఇశ్రాయేల్ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈ 10 మంది దేవతల పేర్లు చెప్తాను, మీరు వీలైతే రాసుకోండి, లేదా జస్ట్ ఊరికి అలా వినండి. ఇట్స్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్, అంతే. సో మీరు దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలని, తర్వాత బట్టి కొట్టాలని ఏం లేదు, జస్ట్ వాక్య జ్ఞానం కోసం, లేఖన జ్ఞానం కోసం. సో మొట్టమొదట తెగులేమి? నీళ్లు రక్తంగా. ఏ నీళ్లు రక్తంగా మారినా చెప్పండి? ఏటిలో ఉన్న నీరు రక్తంగా. ఏ ఏరు అది? నైలు నది. సో మొట్టమొదట దేవుడు చేసినటువంటి సూచక్రియ లేదా మహత్కార్యం ఏంటంటే నీరు రక్తంగా మారడం. ఇది హాపీ అనే దేవత, నైలు దేవత, హాపీ, HAPI, నైలు దేవత, గాడ్ ఆఫ్ నైల్. రెండవది హెకెట్, HEKET,
సికేఈటి, హెకెట్. గాడ్ ఆఫ్ వాటర్ అండ్ ఫర్టిలిటీ. గాడ్ ఆఫ్ వాటర్ అండ్ ఫర్టిలిటీ. ఫర్టిలిటీ అంటే సంతాన దేవత, నీటి మరియు సంతాన దేవత. సో ఆ దేవత కంటే దేవుడు గొప్పవాడు అని ఏం చేశాడు దేవుడు? ఆ నీటిలో నుండి విపరీతమైన కప్పలను ఉత్పత్తి చేసినాడు. గాడ్ వాజ్ ప్రొడ్యూసింగ్ సో మెనీ ఫ్రాగ్స్. సో వాళ్ళు అనుకుంటున్నారు ఈ నీళ్ళన్నీ మా హెకెట్ దేవత ఆధీనంలో ఉన్నాయనుకున్నారు, సంతానోత్పత్తి హెకెట్ దేవత ఆధీనంలో ఉందనుకున్నారు. కానీ దేవుడు దాని ఆధీనంలో కాదు, దేవుని ఆధీనంలో ఉందని వారికి తెలియజేసి చూపించాడు. రెండవది గెబ్, జిఈబి, గెబ్. గాడ్ ఆఫ్ ఎర్త్, భూదేవత, గాడ్ ఆఫ్ ఎర్త్. మూడవ తెగులేంటి? పేలు. పేలు ఎక్కడి నుండి వచ్చినాయి? కర్రతో ధూళిని కొడితే ధూళి అంతా ఏమైపోయింది? పేలు అయిపోయింది. అంటే భూమి నుండే దేవుడు ఏం చేసినాడు? పేలను. అంటే ఆ భూమి కూడా ఆయన ఆధీనంలో, వాళ్ళ భూదేవత కూడా ఆయన ఆధీనంలో ఉంది అని అర్థం. నెక్స్ట్ నాలుగవది కెప్రి. కెప్రి, KHEPRI, KHEPRI. గాడ్ ఆఫ్ క్రియేషన్ అండ్ రీబర్త్. గాడ్ ఆఫ్ క్రియేషన్ అండ్ రీబర్త్. సృష్టి, పునఃసృష్టి దేవత. సో నాలుగవది ఏంటి? ఈగలు. దేవుడు విస్తారమైన ఈగలు ఆయన సృష్టించి పంపినట్లుగా మనం చూస్తాం. ఇక ఐదవ దేవత హతోర్, HATHOR, హతోర్. గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్. గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్, రక్షణ దేవత లేదా కాపాడే దేవత. గాడెస్ ఆఫ్ ప్రొటెక్షన్. వారు అనుకున్నారు ఈ పశువులలో ప్రతిరోజు కాపాడుతున్నది హతోర్ కాపాడుతుంది అనుకున్నారు. కానీ ఆ హతోర్ దేవుని చేతిలో నుండి తమ పశువులను, యెహోవా చేతిలో తమ పశువులను కాపాడలేకపోయిందని వారికి తర్వాత అర్థమైంది. పశువులన్నీ చనిపోయినాయి. నెక్స్ట్ ఆరవది ఇసిస్, ISIS, ఇసిస్. గాడెస్ ఆఫ్ మెడిసిన్ అండ్ పీస్. గాడెస్ ఆఫ్ మెడిసిన్ అండ్ పీస్. వైద్యం, తర్వాత శాంతి, దేవత, శాంతి దేవత. కానీ పొక్కుదద్దుర్లు వచ్చినాక ఏ వైద్యం ఆ పొక్కుదద్దుర్లు నయం చేయలేదు. ఆ గీకుంటే వాళ్ళకి శాంతిలు కరువు అయిపోయింది అనమాట. సో ఈ రెండు ఓకేనా. నెక్స్ట్ ఏడవది నట్. దీన్ని నుట్ అని పలకాలనుకుంటాను. NUT ఎట్లనో పలకండి, మీ ఇష్టం అది. గాడెస్ ఆఫ్ స్కై, ఆకాశ దేవత. గాడెస్ ఆఫ్ స్కై. సో ఆకాశ దేవత. ఏడవ తెగులేంటి? ఏడవదా? వడగండ్లు. వడగండ్లు ఎక్కడి నుంచి పడతాయి? ఆకాశం. వాన, వడగండ్లు ఇవన్నీ ఆకాశం దేవత ఆధీనంలో ఉంటాయి అనుకున్నారు. కానీ అవి కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నాయి. సో ఆ దేవత మీద ఉన్న హోప్ కూడా వాళ్ళకి పోయింది. నెక్స్ట్ సెత్, SETH, సెత్. గాడ్ ఆఫ్ స్టార్మ్స్ అండ్ డిజార్డర్. గాడ్ ఆఫ్ స్టార్మ్స్ అండ్ డిజార్డర్. తుఫాను, విలయాల దేవత. తుఫాను దేవత, విలయ దేవత. ఎనిమిదోది ఏమొచ్చింది? ఎనిమిదోది మిడతలు కదా. సో మిడతలు వచ్చి చాలా డిజార్డర్, చాలా విలయం. అక్కడ అవి వడగండ్ల చేత నాశనం కాకుండా కూరాకులు, చెట్లు మొత్తం అన్నీ మిడతలు వచ్చి, మిడతల తుఫాను వచ్చింది కదా. సో దాని మీద కూడా దేవుని పై చేయి. నెక్స్ట్ తొమ్మిదవది RA, రా. తొమ్మిదవది రా. ద సన్ గాడ్, సూర్యదేవత. తొమ్మిదవది ఏంటి? సూర్యదేవత. తొమ్మిదవ అద్భుతం ఏంటి? చిక్కని చీకటి. అంటే సూర్యుడు వారి దగ్గర, వాళ్ళ సూర్యదేవత పనిచేయలేదు. సో సూర్యుని మీద దేవుని హస్తం. ఇంకా 10వది
ఫారో. 10వది ఫరో. ఐగుప్తులో అల్టిమేట్ పవర్ ఎవరంటే ఫరోనే. వీళ్ళందరికంటే వీళ్ళు దేవతలైనా వీళ్ళందరికంటే లాస్ట్ ఎవరు ఫైనల్గా ఫరో తను తాను దేవునిగా ఐగుప్తీయులకు కనపరుచుకుంటాడు ఫరో. సో ద అల్టిమేట్ పవర్ ఆఫ్ ఈజిప్ట్ ఈజ్ ఫారో. ఐగుప్తులో అంతిమ అధికారం, అంతిమ శక్తి, అంతిమ దైవత్వం ఫరోకు ఆపాదించబడింది. లాస్ట్కు ఈ ఫరో కూడా దేవుని ఆధీనంలో ఉన్నాడు, దేవుని చేతి కింద ఉన్నాడు అని ఏం చేశాడు దేవుడు? ఫరో జ్యేష్ఠ సంతానాన్ని కూడా తీసుకున్నాడు. సో ఫరో మొదలుకొని లాస్ట్లో పాలెగారు వాడు అందరి జ్యేష్ఠ సంతానం హతమైపోయింది. సో ఆ విధంగా దేవుడు 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు దేశంలో ఉన్న 10 దేవతల మీద తన పైచేయి ఉంది అని ఐగుప్తు ప్రజలకు, ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా చేశాడు. సో ఈ 10 తెగుళ్ళు మనకు వీటిని ఏం చేసినారంటే మూడు గ్రూపులుగా విడగొట్టినారనమాట. ఫస్ట్ 3 తెగుళ్ళు అహరోను కర్ర ఉపయోగించడం ద్వారా ఫస్ట్ 3 తెగుళ్ళు జరిగినాయి. తర్వాత 3 తెగుళ్ళకు చేతి కర్ర ఏమీ ఉపయోగించలేదు. తర్వాత 3 తెగుళ్ళకు మోషే చేతిలో దేవుని కర్ర ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మొదటి తెగులు మొదలుకొని చివరి తెగులు వరకు ఈ బాధ అనేది ఏమైంది? క్రమక్రమంగా పెరుక్కుంటూ పోయింది. సో దేవుని తెగుళ్ళలో మొదటి తెగులు నుండి చివరి 10వ తెగులు వరకు బాధ అనేది పెరుగుతూ పోయింది. సో అండ్ అది కూడా సీజనల్గా వారి ప్రకృతిలో జరిగే సీజనల్స్కి అనుగుణంగా అది పోయింది. సో ఆ విధంగా 10 తెగుళ్ళు దేవుడు వారి మధ్య జరిగించాం. ఈ 10 తెగుళ్ళు ఎందుకు అంటే, ఒకటి టు పనిష్, ఐగుప్తు ప్రజలను శిక్షించడం కోసం. సామెతలు 78:49, కీర్తనలు 78:49. చాలా అటెంటివ్గా ఉన్నారు మీరు, హ్యాట్స్ ఆఫ్. సో ఒకటి శిక్షించుటకు, రెండవది టు డిస్టింక్ట్, తారతమ్యం చూపుటకు, దేవునికి ఇతర దేవతలకు ఉన్న తారతమ్యం. నిర్గమ 8:27, 11:7. నిర్గమ 8:23, 11:7. టు పనిష్, టు డిస్టింక్ట్. మూడవది టు ప్రొడ్యూస్ ఫియర్, భయం పుట్టించుటకు. టు ప్రొడ్యూస్ ఫియర్, భయము పుట్టించుటకు. యెహోషువ 2:9-10. యెహోషువ 2వ అధ్యాయం 9-10. సో ఇశ్రాయేల్ ప్రజల దేవుడన్న ఆ చుట్టుపక్కల జనాంగములకు దేవుడు ఒక వణుకు పుట్టేలా, భయం పుట్టేలా చేశాడు ఈ తెగుళ్ళ ద్వారా. అదే రాహాబను వేసి చెప్తుంది కదా. నెక్స్ట్ 4వది టు స్ట్రెంగ్థెన్ ఇజ్రాయెల్స్ ఫెయిత్, ఇశ్రాయేల్ విశ్వాసాన్ని బలపరచడం. దేవుని పట్ల తమ నమ్మకం, తమ విశ్వాసం ఈ తెగులు చూసిన తర్వాత వారికి స్థిరమైపోయింది. వారు బలపరచబడ్డారు. దేవుని ప్రజలు బలపరచబడ్డానికి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 18-19. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 18-19. సో ఈ తెగులు పంపడం వెనుక దేవుని యొక్క హస్తం ఉంది. ఐగుప్తీయుల యొక్క దేవతల మీద ఆయన తీర్పులు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు నిరీక్షణ బలము అనేది వారి తుది వరకు కలిగినట్లుగా మనం చూస్తాం. సో ఇది తీర్పుల వెనుక ఉన్నటువంటి